వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఎయిర్టెల్ మొబైల్ టవర్ రేడియేషన్ నిలిపివేయాలని ఎంఆర్ కాలనీ వాసులు రామారెడ్డి రోడ్డు పైన ధర్నా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంఆర్ కాలనీ వాసులు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న కామారెడ్డి పట్టణ సిఐ నరేష్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు మొహమ్మద్ సలీం షరీఫ్, కాలనీ వాసులు కృష్ణారెడ్డి, నిరోష, శ్రీజ, వార్డ్ కౌన్సిలర్ సలీం మాట్లాడుతూ ఎంఆర్ కాలనీలో ఎయిర్టెల్ మొబైల్ సెల్ టవర్ నిర్మాణము ఆపివేయాలని డిమాండ్ చేశారు. प्रेसिडेंट हो, मेहरबानी करके खाजा बोलते से वाला जो बिल्डिंग पे ये टावर लगा रहे उनको हम रिक्वेस्ट भी करें, उन लोग सुनने को नहीं है। हमको जो भी हुआ और एक मेहरबानी कलेक्टर साहब, म्यूनसिपल कमिश्नर साहब से मेहरबानी है कि हमारे को कोऑपरेट करें, आपको ज़्यादा से ज़्यादा हमको कोऑपरेट करें, वरना नहीं तो हम जहाँ तक जो हुआ हम करेंगे। हमारे बीवी बच्चे हम लोग सब लोग रोड पे आएंगे। मेहरबानी करके कलेक्टर साहब, म्यूनसिपल कमिश्नर साहब से रिक्वेस्ट है कि हमारा ख्याल करिए, हमारे हेल्प से आप వ్యతిరేకంగా పోరాడుతున్నాను. మాకు సెల్ టవర్ వద్దు, మాకు ప్రాణాలే ముఖ్యం. ఇక్కడ చాలా మంది ఏరియాలో చాలా సఫర్ అవుతారు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఎన్ని వస్తాయి. వాళ్ళకి సెల్ టవర్ అయినా ఇక్కడ ఉండడు, ఓనర్ ఇక్కడ ఉండడు, కానీ మేమంతా ఇక్కడ ఓనర్స్. మేము మా కాలనీని మేము సేఫ్గా ఉంచుకోవాలని పోరాడుతున్నాం. చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు.
అందరు ఉన్నారు. అది సెల్ టవర్ ఆపేయాలి అంతే. మేము ఇక్కడ నుండి జరగం, అది ఆపేసే వరకు మేము ఇక్కడ నుండి జరగం. ఈ ఎంఆర్ కాలనీకి చెందిన వాళ్ళం మేము. ఫోన్లు వాడొద్దని, పిల్లలకి ఇవ్వద్దని చాలా మెసేజ్లు చేస్తున్నారు టీవీలలో. ఫోన్లు ఇవ్వద్దు, ఫోన్ కి దూరంగా ఉండండి అని చెప్తున్నారు. మేము వాళ్ళు ఫోన్ అలవాటు అయినా కానీ వాళ్ళకు వద్దు అని మేము ఎంతో కుదిరకిచ్చి చేసి ఎంతో కష్టపడుతున్నాం. మళ్ళీ ఈ టవర్ ని తీసుకొచ్చి రేడియేషన్ మా ఇంటి వెనకనే పెడితే మేమేం కావాలి అసలు? చెప్పండి, మీరే న్యాయం చేయండి మాకు. పిల్లల కోసం మేము పోరాడుతున్నాము. రోడ్ మీదకి వచ్చినాం, మేము ఎప్పుడు రాలే రోడ్ మీదకి, ఫస్ట్ టైం. పిల్లల కోసమే మేము బ్రతికేదే, పిల్లల కోసం. వాళ్ళకే రేడియేషన్ వచ్చినాక మేము ఎందుకు ఇంకా? చెప్పండి, మీరే చెప్పండి. మీరు కలెక్టర్ సహకరించండి, కమిషనర్ సహకరించండి ప్లీజ్. మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం ప్లీజ్. మెయిన్ రోడ్ లో ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ ఎయిర్టెల్ ఖాజా అనే యజమాని ఇక్కడ రెంట్ కోసం కావాలనే టవర్ పెట్టడం జరుగుతుంది. ప్రాణాలతో చెలగాటం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వార్డల లేడీస్ ఉన్నారు, ప్రెగ్నెంట్ ఉన్నారు, మరి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మాకు మా కాలనీ వాసులు అందరూ కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మాకు సెల్ టవర్ వద్దు, ప్రాణాలే ముద్దు అని నినాదాలు కూడా చేయడం జరిగింది. కావున కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నది ఒకటే, ఇక్కడ సెల్ టవర్ వద్దు అని మేము ఇక్కడ కాలనీ వాసులు అందరూ కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది ధర్నా కరెక్ట్ కాకపోతే ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం ధర్నా మేము. ఇది కంపల్సరీ ఆపేయాలి. అందరి ప్రాణాలకు హానికరం ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఆపేయాలి. కలెక్టర్ సాబ్ తెలుసుకోవాలి, కలెక్టర్ సాబ్ ఆపేయాలి. మున్సిపల్ కమిషనర్ కూడా చూసి ఇది ఆపేయాలి. ఇది అందరు ఆపేసేది. ఇది జనాల ప్రాణం తీయడానికి కాదు, జనాలను మంచిగా చూసుకోవడానికి